ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ప్రైజ్ ద లార్డ్. దేవునికే స్తోత్రం కలుగునుగాక. ఈ రోజు మరి దేవుని వాక్యం వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, దీవెనలు, మేళ్ళు, ఆశీర్వాదాలు, దేవుని కృప ఎప్పుడు మీతో ఉండి దేవుడు హస్తము మీ మీదికి దిగి వచ్చి మిమ్మల్ని సాక్షులుగా నిలబెట్టి దేవుడు సకల విధములైన దీవెనలతో ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఈ దినమున మరి ప్రత్యేకంగా దేవుడు మీతో ముఖాముఖిగా మాట్లాడునుగాక. ఇత్తబడ్డ దేవుడి వాక్యం దేవుడు నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ప్రియమైన బిడ్డలారా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానాన్ని మీకు ఇవ్వాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణతో మీకు ఈరోజు దేవుడి వాక్యాన్ని అందించబోతున్నాం. ప్రియమైన బిడ్డలారా, మనము జాగ్రత్తగా గమనించినట్లయితే క్రైస్తవ జీవితంలో చాలా మంది శోధన విషయంలో సనుగుతూ ఉంటారు, గొనుగుతూ ఉంటారు, వేదనకు గురవుతూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, అయితే యేసు ప్రభు చెప్పినటువంటి అద్భుతమైన మాట ఏంటంటే, నువ్వు నీ జీవితంలో శోధన రాకుండానే జీవించాలి అంటే నీవు నీ జీవితంలో ప్రార్థన శక్తితో నింపబడిన వ్యక్తివైతే శోధనను జయించవచ్చు. ప్రియమైన బిడ్డలారా, అందుకే యేసు ప్రభు అన్నాడు కదా, శోధనలోకి ప్రవేశించకుండా మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని రాయబడింది. మెలకువ కలిగి ప్రార్థన చేయడం దేవుడు రాయించాడు అంటే నీ ఆత్మీయ జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. శోధనను జయించే వాటి ఆయుధాలలో ప్రార్థనతో మాత్రమే మనము శోధనను ఎదుర్కోగలుగుతాం. ప్రియమైన బిడ్డలారా, అందుకే ప్రతి క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది ఒక ప్రత్యేకమైనది. ప్రియమైన బిడ్డలారా, అందుకే నీ జీవితంలో నీ ప్రార్థన శక్తిని నువ్వు మంచిగా పెంచుకున్నట్లయితే, ప్రార్థన యోధుడిగా ఉన్నట్లయితే, ప్రార్థన యోధురాలుగా ఉన్నట్లయితే చక్కగా నీ ఆత్మీయ జీవితంలో శోధనలో ఘన విజయాన్ని పొందుకుంటావు. రెండో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, ఏంటి నువ్వు రాత్రింబగళ్ళు ప్రార్థన చేసినా, ఉపవాస ప్రార్థన చేసినా, విజ్ఞాపన ప్రార్థన చేసినా నీ ప్రార్థన దేవునికి అంగీకారమైనట్లుగా నీ పాపములన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టి దేవుడు అంగీకరించే ప్రార్థనగా నీ ప్రార్థనను సిద్ధం చేసుకున్నట్లయితే నీ జీవితంలో శోధనను గెలిచే వ్యక్తిగా ఉంటావు. ప్రియమైన బిడ్డలారా, అయితే నేను మీతో ఈరోజు ఒక మాట పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఏంటి ఆ మాట? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఈ మాటలో చాలా ఆశ్చర్యాన్ని కలిగించే మాట నేను మీతో పంచుకుంటాను. ప్రియమైన బిడ్డలారా, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అయిన సాతానియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. ఏంటంటే ఈ మాట చూడండి ప్రియమైన, కాగా సర్వలోకమును మోసపుచ్చుచూ ఉంటదంట. ఏంటి? శోధన, అపవాది, శోధకుడు, అపవాది, శోధించేవాడు, ప్రతి బిడ్డను వీరి టార్గెట్ ఏంటి అంటే ఏ వ్యక్తిని కూడా పరలోకానికి పోకుండా ఈ లోకములోనే వాళ్ళని చెడగొట్టాలి అని వాని యొక్క ఆలోచనలు, వాని యొక్క గురి, వాని యొక్క దూతల యొక్క ప్రత్యేకంగా చెప్పాలి అంటే వారు ఆ దూతలు కూడా రాత్రింబగళ్ళు అవి నిద్రపోకుండా పనిచేస్తుంటాయి. ప్రియమైన బిడ్డలారా, అందుకే యేసు ప్రభువు చెప్పారు, మెలకువ కలిగి ప్రార్థన నువ్వు చేసినట్లయితే శోధనలో పడిపోకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటావు. ప్రియమైన బిడ్డలారా, మరి దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారి జీవితంలో ప్రాముఖ్యంగా ఈ శోధన వేటి ద్వారా కలుగుతుంది? అసలు శోధన అంటే ఏంటి? ఈ రెండు విషయాలు నేను మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా శోధన అంటే ప్రాథమిక అర్థము, శోధన అంటే ప్రియమైన బిడ్డలారా
పరీక్షించుట లేదా పరీక్షకు గురి కావడం. ఒక వ్యక్తి జీవితంలో దేవుడి వాక్యానుసారంగా జీవించుటకు నువ్వు సిద్ధమైన వ్యక్తి అయినట్లయితే నిన్ను పరీక్షించేదే శోధన. నిన్ను పరీక్షించాలి అంటే ఈ లోకంలో ఏ వస్తువు ధర నువ్వు గొప్ప భక్తిపరుడివి లేదా భక్తిపరురాలివి, నువ్వు నీతిమంతుడివి అని తీర్పు ఎలా జరుగుతుందంటే నీ జీవితంలోకి శోధకుడు రావాలి, శోధించాలి. ఆ శోధనలో నువ్వు నిలిచిన వ్యక్తివైతే నీ భక్తి గొప్పది, నీ శక్తి గొప్పది. ఆ తరువాత శోధకుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దేవుని గొప్ప గొప్ప దీవెనలు నీ మీదికి దిగి వస్తాయండి. అయితే శోధనకు నిలిచే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆ శోధన బైబిల్ ప్రకారంగా నానా విధములైన శోధనలండి. ఒక టైప్ ఆఫ్ శోధన కాదు. నీవు దేవుని అసహించుకునే విధంగా నీవు నీ జీవితంలో ఏది చేస్తే నువ్వు దేవునికి దూరం అవుతావు అని సాతాను భయంకరమైన పన్నాగాలు పన్నుతూ ఉంటాడు ప్రియమైన బిడ్డలారా. అయితే దేవుని వాక్యం చెప్తుంది, శోధనలో నువ్వు పడకుండా జాగ్రత్తగా ఉండమని దేవుని వాక్యం చెప్తుంది. అయితే లోకమంతటి మీదకి శోధన కలుగుతుందని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ శోధనలో నువ్వు నిలబడగలగాలి అంటే గొప్ప ప్రార్థన పరుడిగా, ప్రార్థన పరురాలిగా నువ్వు ఎప్పుడైతే ఉండడం మొదలు పెడతావో శోధనలో దేవుని కొరకు దేవుడు పెట్టే ఆ అద్భుతమైన పరీక్షలో నువ్వు నెగ్గుతావు ప్రియమైన బిడ్డలారా. శోధన లేకుండా మళ్ళీ చెప్తున్నా, నీవు పరిశుద్ధుడివి, లేదా నువ్వు నీతిమంతురాలివి, లేకపోతే నువ్వు దేవునితో నడుస్తున్నావని ఇలా గొప్ప గొప్ప దీవెనలు నీ జీవితంలో, నీ జన్మంలో, నీ లైఫ్లో నీవు పొందుకోవాలి అంటే శోధన నీ జీవితంలోకి ఖచ్చితంగా అది వచ్చినప్పుడు ఆ శోధనలో నీవు పరీక్షకు నిలబడేటువంటి వ్యక్తిగా ఉండాలి ప్రియమైన బిడ్డలారా. రైట్. అంటే శోధన అంటే ఇంకొక మాటగా ఏమని చెప్పగలుగుతామంటే శీలము మరియు పురోగతి బయట పెట్టడం. అంటే శోధన అంటే నీ బుద్ధి ఏంటో, నీ ఆలోచనలు ఏంటో, నిజముగా నీ అంతరంగములో ఏముందో అది బయటికి తీసుకొచ్చేదానికి జరిగే ఒక భయంకరమైనటువంటి పరీక్ష. దాన్నే విషపు పరీక్ష అంటారు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి నీవు నిజముగా దేవుడి వాక్యాన్ని నమ్మి విశ్వసించి వాక్యము నీ లోపల ఉన్నట్లయితే, నీవు ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టినట్లయితే ఈ లోక సంబంధమైనవన్నీ కూడా సాతాను నీ దగ్గరికి తీసుకొచ్చి మళ్ళీ చూపిస్తుంది, ఆఫర్లు ఇస్తుంది. నీకు యేసుప్రభుకి ఆఫర్ ఇచ్చింది. యేసుప్రభుని తీసుకెళ్ళింది, కొండ మీదకి తీసుకెళ్ళింది. ఇదిగో నువ్వు నా పాదములను ముక్కినట్లయితే నీకేం కావాలో చెప్పు, ఇది ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను. అప్పుడు యేసుప్రభు 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ అపవాది అయిన శోధకుని గద్దించాడు. అప్పుడు ఆ శోధకుడు యేసుక్రీస్తు దగ్గర నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి. ఈ మాటలు మనం బాగా జాగ్రత్తగా జీవితంలో ఓడిపోకుండా ఉండాలి అంటే దేవుడి వాక్యము బాగా తెలిసినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవుడి వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవుడి వాక్యానుసారంగా నువ్వు జీవించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఎప్పుడైతే అపవాది దేవుడి మాటలను కాదు అని నీ దగ్గరకు వచ్చి నిన్ను శోధించడానికి ప్రయత్నం చేసినప్పుడు నువ్వు వాక్యము ఎరిగిన వ్యక్తివైతే వాని నువ్వు ఎదిరించగలుగుతావు, వాని నువ్వు పారదోలగలుగుతావు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి మన జీవితంలో గమనించాలి, ఒకవేళ నీ అంతరాత్మలో దేవుని వాక్యము లేకుండా ఉన్నట్లయితే, నేను మళ్ళీ ఈ మాట మీతో పంచుకుంటున్నాను, మీ అంతరాత్మలో దేవుని వాక్యము ఉన్నట్లయితే రియల్లీ గ్రేట్ అండి. ఒకవేళ లేనట్లయితే నీవు అంతరంగములో ఏముందో ఈ లోకంలో అది సాతానికి తెలుసు. నీ బండారాన్ని బయటకు తీసుకొచ్చి పెట్టేదే శోధన. అది 2 రకాలుగా, ఒరిజినాలిటీనా, అది ఒరిజినాలిటీ అయిన వ్యక్తిగా నిన్ను బయటకు తీసుకొచ్చి నిలబెడతాడు. అదే నువ్వు డమ్మీగా ఉన్నావనుకో, మాట మార్చి చెబితే లోక సంబంధమైన పాపములతో నువ్వు అంటు కట్టబడి అంతరంగములో దానికి చోటిస్తూ నటిస్తూ, మళ్ళీ చెప్తున్నా ఎవరికి తెలియదులే అనుకుంటూ, మళ్ళీ చెప్తున్నా నిన్ను నీవే మోసపుచ్చుకుంటూ ఉన్నట్లయితే శోధకుడు వచ్చి నిన్ను తాకినప్పుడు, శోధకుడు వచ్చి నీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు, శోధకుడు వచ్చి నేను నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తా అన్నప్పుడు, శోధకుడు వచ్చి ఇదిగో నీకు ఫ్రీగా ఇదిగో ఇవన్నీ కూడా పొందుకో అన్నప్పుడు, ఆ శోధకుని స్వరము నీవు
ఆసక్తితో ఆ శోధకుని స్వరమును స్వీకరించే వ్యక్తిగా ఉంటావు. దేవుడి వాక్యము నీలో లేకుండా, వాక్యానుసారమైన జీవితము నీలో లేకుండా ఎప్పుడైతే ఉంటుందో ప్రభువా, ఎప్పుడైతే ఉంటుందో ప్రియ దేవుని బిడ్డ, అప్పుడు శోధకుడితో కలిసి ముందుకు అడుగులు వేయడం మొదలు పెడతావు. అప్పుడు దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో ఎప్పుడు కూడా జరగవు. అందుకే నువ్వు చాలా జాగ్రత్త పడాలి. నీ అంతరంగములో ఏదుందో, నీ అంతరంగంలో మరి ఏముందో దాన్ని బయటికి తీసుకొచ్చేదే శోధన. మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే యేసు ప్రభుతో ఉన్నటువంటి ఇస్కరియోతు యూదా డబ్బు సంచిని చూచినప్పుడు ఆ డబ్బు సంచిని చూచినప్పుడు అతని ఉద్దేశం అంతా కూడా డబ్బు మీద ఉందండి. దేవుడు ఈ అద్భుతాలు చేశాడే, ఈ ఆశ్చర్యాలు చేశాడే, ఈ మహత్కార్యాలు చేశాడే, నేను ఒక దొంగనే, నేను ఈ లోక సంబంధంగా డబ్బు అనేటువంటి మాయలో పడి ఎన్నో దొంగతనాలు చేశాను, కానీ ఇప్పుడు జీవము గల దేవుని ఎరిగి ఉన్నాను, నేను దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి అనే ఆలోచనలను పక్కన పెట్టి డబ్బు అనే మాయలో పడ్డాడు. చివరికి తెలుసా మీకు, దేవుని వాక్యం చెప్తుంది, ఇస్కరియోతు యొక్క బుద్ధి శోధకుడు వచ్చి శోధించినప్పుడు 30 వెండి నాణ్యములకు యేసు ప్రభునే అమ్మేశాడండి. ఎందుకు ఈ మాట నేను మీతో చెప్తున్నానంటే, మీలో ఉన్న ఒరిజినాలిటీ భక్తిని బయట పెట్టేదే శోధన. నిజంగా ఈ శోధన మనకు మంచిదంటావా చెడ్డదంటారా? ఎవరైతే నమ్మకంగా ప్రభువుని వెంబడిస్తూ ఉంటారో వారి జీవితంలో ఈ శోధన ఘనమైన దీవెనలు తీసుకువస్తుంది. ప్రియమైన బిడ్డలారా, మనం యోబు గ్రంథంలో మనము యోబును జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని యావత్తును కూడా విడిచిపెట్టి ఆయన మార్గంలో యోబు నడుస్తున్నప్పుడు, దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ భయభక్తులు కలిగి ప్రార్థనాపరుడుగా యోబు మార్చబడినప్పుడు, యోబు గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, యోబు ఒక మంచి అలవాటు ఉంది. కుటుంబంతో కలిసి ప్రార్థనాపరుడు, తన బిడ్డలు దేవుడి వాక్యానికి విరోధంగా ఉన్నారేమో అని వారిని పిలువనంపించి, వారిని పవిత్రపరిచి, వారిలో ఒక్కొక్కని కొరకు ప్రతి దినము దహన బలులు అర్పిస్తూ, సో అలా తన కుటుంబం చుట్టూ దేవుని కంచె వేసుకున్నాడు యోబు. అంచెలంచెలుగా యోబు దీవించబడుతూ ఉన్నప్పుడు సాతాను శోధకుడు యోబుని ఏమీ చేసుకోలేక, ప్రార్థనాపరుడు, వాక్యానికి లోబడే వ్యక్తి, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి, దేవుడు కంచె యోబు చుట్టూ, యోబు కుటుంబం చుట్టూ ఉన్నప్పుడు సాతాను లోపలికి రాలేకపోయాడండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు యేసుప్రభు అన్నాడు కదా, శోధనలో ప్రవేశించకుండా మెలకువ కలిగి ప్రార్థన చేయడం రాయబడింది కదా. యోబుకి ఇవన్నీ కూడా మంచి గుడ్ లక్షణాలు ఉన్నాయి. అందుకే శోధకును ఎదిరించేటువంటి మంచి గొప్ప వ్యక్తిగా ఉంటూ ఆయనతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాడు దేవునితో. అయితే శోధకుడు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఎక్కడికి వెళ్ళాడంటే దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చుకున్నాడండి. ఏం తెచ్చుకున్నాడు? యోబు గురించి కాని మాటలు తీసుకెళ్ళి ఎవరికి చెప్పాడంటే, సర్వశక్తివంతుడైన దేవునికే చెప్పి దేవుని సన్నిధిలో ఒక ఒప్పందపు లెటర్. ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదా. ఒక భక్తిపరుని శోధించుటకు, ఒక భక్తిపరుని పడగొట్టుటకు, ఒక భక్తిపరుడు చాలా గొప్ప భక్తిపరుడని కీర్తి తెచ్చిపెట్టుటకు, ఇంకా నువ్వు ఏ విధంగా అయినా అనుకోండి. అయితే యోబు జీవితంలో ఒక అద్భుతమైనటువంటి పరీక్ష కలగాలి. ఆ పరీక్షలో యోబు లోకం వైపు చూస్తూ సాతాన్ని వెంబడిస్తాడా? ఆ పరీక్షలో యోబు దేవుని వైపు వెంబడిస్తాడా? ఆ పరీక్ష లేకపోతే యోబు జీవితంలో ప్రత్యక్షత లేదండి. ఆ పరీక్ష లేకపోతే యోబు గురించి మనం పెద్దగా చెప్పుకున్నటువంటి వ్యక్తులం కాదు. నేను ఒకసారి వింటూ ఉన్నాను, ఒక సందర్భంలో యోబు ఎన్ని శ్రమలు అనుభవించాడో. యోబు లాంటి శ్రమలు మనం అనుభవించామా? అసలు మనకేపాటి ఈ శ్రమలు అంటాడు. అపొస్తలుడైన పౌలు కూడా ఒక మాట అంటాడు, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు అని. యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో ఆయన బలియాగముగా మార్చబడినప్పుడు ఆయన ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఆయన ఎన్నో శోధనల గుండా అడుగులు వేశారు. ప్రియమైన బిడ్డలారా, ఆయన అపవాది అన్నారు యేసు ప్రభువును. నీ శరీరాన్ని, నీ రక్తాన్ని మేము తీసుకోవాలా అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అయినప్పటికీ కూడా యేసు ప్రభు వాటన్నిటిని కూడా ప్రార్థనతో జయిస్తూ ముందుకెళ్ళాడండి.
అయితే దేవుని వాక్యం చెప్తుంది, ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఒరిజినాలిటీని బయట పెట్టేదే శోధన. ఎప్పుడైతే అపవాది వచ్చి దేవుని దగ్గర పర్మిషన్ లెటర్ తీసుకొని యోబును శోధించడం మొదలుపెట్టిందో, యోబు తన జీవితంలో కోల్పోయినవన్నిటిని బట్టి దేవుని మహిమపరచాడే గాని దేవుని దూషించలేదు. అంటే ఈ లోకములో ఉన్న వాటికన్నిటికాడికి దేవునికి జీవితంలో ప్రథమ స్థానం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తారా? ఉందా అటువంటి భక్తి? అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకుపోలేదు. మూడో మాట చెప్పమంటారా? ఆశ్చర్యాన్ని కలిగించే మాట, అద్భుతాన్ని కలిగించే మాట. ఏంటి మాట తెలుసా? నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవట ఆశీర్వాదకరం అన్నాడండి. లోతు యొక్క జీవితము దేవుడు ఒక అద్భుతమైన రీతిలో నీతిమంతుడిగా మార్చాడు. అంటే అతని పేరు కొట్టివేయబడాల. కారణం ఏంటి అంటే అతడు తన జీవితంలో ఎన్నో శోధనలు గుండా వెళ్ళిన జీవితంలో మొదటి స్థానం, ప్రథమ స్థానం దేవునికి ఇచ్చాడు. ప్రియమైన ఈరోజు మనం గమనించినట్లయితే వారానికి ఒక్కరోజు మందిరానికి వచ్చేదానికి ఎంతో మంది నిర్లక్ష్యం. కొన్ని అననుకూల పరిస్థితుల గుండా శోధనలు మనల్ని వెంటాడిన వెంటనే దేవుడి మందిరాన్ని పక్కన పెడతాం, దేవునే దూషించే స్థితికి వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు నాకెందుకు నా జీవితంలో ఇది చేశాడు అని మాట్లాడుతూ ఉంటాం. ఈరోజు నానా విధములైన శోధనలకు కొంతమంది జీవితాల్లో చూసినట్లయితే ప్రభువుని కూడా విడిచిపెట్టినట్టుగా ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, అది దేవుని చిత్తం కాదండి. నువ్వు పరీక్షకు నిలబడిన వ్యక్తివైతే ఆ శోధన తరువాత గొప్ప దీవెన దేవుడు నీ మీద కుమ్మరిస్తాడు. కానీ యోబు జీవితంలో అన్నీ పోయినా కూడా, నా శరీరము క్షీణించిపోయినా కూడా నేను నా దేవుని నేను చూస్తున్నాను, నేను పరలోకానికి వెళ్తానని, నా కన్నులు ప్రభువుని చూస్తున్నాయని అద్భుతమైన రీతిలో యోబు చెప్పాడు. ప్రియమైన బిడ్డలారా, అందుకే యోబు జీవితంలో శోధనలన్నీ వచ్చిపోయిన తర్వాత యోబు జీవితంలోకి డబుల్ బ్లెస్సింగ్స్ వచ్చాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనిపిద్దామా? శోధనల తర్వాత యోబుకున్న పేరు చాలా గొప్ప పేరుగా ఉందండి. చాలా గొప్ప అద్భుతమైనటువంటి పేరుగా ఉంది. యోబును మన జీవితంలో సాదృశ్యంగా తీసుకున్నట్లయితే ఎన్ని శోధనలు వచ్చినా కూడా మనం దేవుని సన్నిధిలో నిలబడేటువంటి వ్యక్తులుగా ఉండాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, శోధన అనేది లోకం అంతటి మీదికి వస్తుంది. ఆ శోధకుడు నిన్ను శోధించినప్పుడు నీవు దేవుని సంబంధివా, నీవు లోక సంబంధివా తేల్చేదే ఆ శోధన, తేల్చేదా ఆ విషపు పరీక్ష. కాబట్టి దాన్ని మర్చిపోద్దని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఇంకొక మాటగా నేను చెప్పాలి అంటే, శోధన అంటే ఉత్తేజపరచడం అండి. అంటే అలర్ట్గా, శోధన గురించి ఈరోజు నువ్వు తెలుసుకుంటున్నావు అంటే ప్రియమైన బిడ్డలారా, వాడు ప్రభు నుంచి నిన్ను ఏ విధంగా అయినా దూరపరుస్తాడని తెలుసుకొని ఉత్తేజపరచబడుతూ ఆత్మీయంగా ఎదుగుతూ వాడిని ఎదిరించేటువంటి వ్యక్తిగా ఉండడము అని ప్రభు ఒక పేరుతో మనవి చేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటి అంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఈ మాట గమనించండి ప్రియమైన బిడ్డలారా, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనడి. ఈ మాట చూడండి, చాలా అద్భుతమైన మాట ఉంది కదా. శోధకుడు ఎప్పుడైనా వస్తాడు, ఎలాగైనా శోధిస్తాడు. రెండో మాట చెప్పమంటారా? మన కుప్పు గెంతులు పనిచేయవు. మూడో మాట చెప్పమంటావా? అలర్ట్, మెలకువ కలిగి ఉండమని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడండి. ఉత్తుగా దేవుని నమ్ముకున్నా అంటే వర్కౌట్ కాదు. జీవితంలో దేవుని ఆశీర్వాదాలు, దైవ బలము, దేవుని కొరకు జీవించే ఒక అద్భుతమైన జీవితం, ఛాలెంజింగ్తో కూడిన మాట. అందుకే యేసు ప్రభు అన్నాడు కదా, చల్లగా అన్నా ఉండు, ఎచ్చగా అన్నా ఉండు. నులివెచ్చగా ఉన్నట్లయితే దేవుడు ఉమ్మేస్తా అన్నాడు. రెండవది, చాట ఆయన చేతిలో ఉంది, ఆయన చెరిగినప్పుడు పొట్టంతా వెళ్ళిపోద్ది. నువ్వు పొట్టు కలిగిన వ్యక్తిగా ఉంటావా, గింజగలిగిన వ్యక్తిగా ఉంటావా? దేవుడి కృప నీ మీదకి వచ్చింది. ఈ లోకంలో నుంచి దేవుడు ఎన్నికేలేని నిన్ను, పాపపు ఊబిలో కూరుకుపోయిన నిన్ను, పేరు పెట్టి పిలుచుకొని తన సొత్తుగా నిలబెట్టుకున్న నిన్ను
తనకు సాక్షిగా ఈ లోకంలో సత్య సంబంధిగా ముద్ర వేసిన నిన్ను దేవుడు ఉన్నతమైన ప్రణాళికలు కలిగినటువంటి నీ పట్ల నువ్వు పరలోక సంబంధమైన వ్యక్తులుగా మార్చబోయేదానికి దేవుడు నిన్ను ఏర్పరచుకొని నిలవబెట్టి నీతో మాట్లాడుతున్నటువంటి దేవుడి మాటకు ఎంత విధేయతను చూపిస్తున్నావు జీవితంలో ప్రాముఖ్యమైనది. అందుకే ఈ మాట దేవుడు నీకు ముందుగానే బయలుపరుస్తున్నాడు. ఈ ప్రవచన వాక్యం ఎటువంటిదంటే ప్రియమైన బిడ్డలారా, దినదినము నువ్వు క్రీస్తులో చక్కగా ఉన్నావా లేదో నువ్వే పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఎనీ టైం వాడు కునుకడు నిద్రపోడు. ఎవరు? అపవాది. వానికి 24 గంటలు వానికి డ్యూటీనే, వాడి సైన్యానికి డ్యూటీనే. వాడు రాత్రింబగలు ఎవరిని పడగొట్టుదునా అని లోకమందంతటా తిరుగుతూనే ఉంటాడు. అందుకే నువ్వు పడుకున్నా, లేచినా, నిద్రపోతున్నా, లేదా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ ఆత్మలో ఒక మంచు ఉండాలి, నీ ఆత్మలో ఒక ప్రార్థన మంచు ఉండాలి. ఆ మంచ నువ్వు కలిగి ప్రతిరోజు నిన్ను నువ్వు చూచుకున్నట్లయితే నీ లైఫ్ ఒక అద్భుతమైన రీతిలో ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, విశ్వాసము గలవారై ఉన్నారో లేరో ఈ మాట మీరు మీ జీవితంలో అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకు అండర్లైన్ చేసుకోవాలి తెలుసా? క్రైస్తవ జీవితంలో క్రైస్తవులు బ్రతుకుతున్నటువంటి జీవితము అది విశ్వాస సంబంధమైందండి. విశ్వాస సంబంధులే అబ్రహాం సంతానము దేవుడు అన్నాడు. విశ్వాస సంబంధులు దేవునిలోని లోతైనటువంటి దీవెనలను వారు ఎత్తుకుతారు, చూస్తారు. లేనివి వారు చూచి పొందుకునేటువంటి వారిగా ఉంటారు. వారు నిరుత్సాహపడరు. నిన్ను నిరుత్సాహానికి గురి చేసేది శోధనే. నీ విశ్వాసం మీద దెబ్బ కొట్టేది శోధనే. నీ విశ్వాసం మీద సాతాను ఎప్పుడైతే దాడి చేస్తాడో నీ జీవితంలో యేసుక్రీస్తులోని సకల విధములైన దీవెనలు పొందుకోవాలంటే చాలా 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 కష్టం. ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు కల్వరి సిలువలో చనిపోయి తిరిగి లేచాడు అనేది ఎంత సత్యమో, ఆ సిలువ యాగము ద్వారా దేవుని వాక్యం చెప్తుంది సకల విధములైన దీవెనలు దేవుడు మన మీద కుమ్మరించాడు. తను దరిద్రుడిగా మార్చబడి మనల్ని ఐశ్వర్యవంతులుగా చేశాడు. మనం నిత్య నరకానికి పోవలసిన వారిని దేవుడు పరలోక సంబంధమైన వ్యక్తులుగా నిలబెట్టాడు. ప్రియమైన బిడ్డలారా, అయితే ఆ విశ్వాసం నీకు ఉండాలి. నీ కొరకు ఆయన కలువరి సిలువలో ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. మరణ భయము లేకుండా నీ హృదయంలో మరణ భయాన్ని కొట్టివేశాడు. రెండోది, ఆయన భూమి మీదకి రాబోతున్నాడు. ఎవరైతే విశ్వాసముతో ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ ఆయన మార్గాల్లో అడుగులు వేస్తూ ఉన్నారో వారందరినీ కూడా పరలోకానికి తీసుకెళ్లేదానికి. అంతేకాదు గాని ఈ లోకములో ఆయన వచ్చేంత వరకు విశ్వాసముతో ఆయనతో పాటు నడిచే వారిని, విశ్వసించు వారందరి జీవితాల్లో కూడా గొప్ప గొప్ప బలమైన కార్యాలను చేసేదానికి మన ఆత్మీయ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది విశ్వాసము. మీకు ఒక అద్భుతమైన సాక్ష్యం నేను చెప్తాను. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నేను వేసుకున్నటువంటి కోట్ కోసము దాదాపు ఒక 2 సంవత్సరములు కడపంతా తిరిగి దాని కాస్ట్ ఒక 3,000 ఉంటే అంత కొనలేనే అని దాదాపు 2 సంవత్సరములు తిరగనే సరిపోయింది. అంతో ఇంతో ఒక 1,000-1,500 చేతిలో ఉన్న వెంటనే చూద్దాం ఎక్కడో చూద్దాం అని చూసేది, అడిగేది, వెళ్ళిపోయేది. కానీ నా విశ్వాసాన్ని నేను కోల్పోలేదండి. అడుగుతూనే వచ్చాను. ఒక టైం వచ్చింది. దేవుడు ఒక ఉన్నతమైన కృపను చాపి నేను నా జీవితంలో ఈ కోట్ తొడుక్కోవడం జరిగింది. ప్రియమైన బిడ్డలారా, ఒక మాట చెప్పమంటారా? ఒక మాట చెప్తా వినండి. నా కుటుంబం నుంచి నేను బయటకు వచ్చినప్పుడు తినేదానికి అన్నం లేదు. ఒక తల్లి కొన్ని స్టోర్ బియ్యం ఇస్తే పొద్దున మధ్యాహ్నం రాత్రి ఆ స్టోర్ బియ్యమే పొద్దున్నే మధ్యాహ్నం రాత్రికి ఆ స్టోర్ బియ్యమే తిని అందులో పసని మెత్తబడిన అన్నాన్ని పక్కన పెట్టి కూరలేమి ఉండవు నీళ్ళు వేసుకొని నా సొంత ఊరిలో నేను అలా తిన్నాను. ప్రియమైన బిడ్డలారా, నాకు అనిపించింది, ఏంటి ప్రభా, ఇంటిని వదిలిపెట్టొచ్చాను, సమస్తాన్ని విడిచిపెట్టాను, అమ్మను, నాన్నను, డబ్బును, ఇంటిని, సమస్తాన్ని వదిలిపెట్టి బైబిల్ పట్టుకొని బయటకు వచ్చాను. మరి నేనేం చేయగలదంటే నాకేదో తెలియదు ప్రభా, ఒక్కరిని ఒంటరిని అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ విశ్వాసంతో అడుగులు వేయడం మొదలుపెట్టాను. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఈరోజు వెల్లటూరు గ్రామంలో 1 ఎకరా పైబడిన స్థలంలో ఒక మందిరాన్ని, వేంపలలో ఒక 5.5 సెంట్లో ఒక మందిరాన్ని దేవుడు కృపను బట్టి
మాకు అనుగ్రహించాడు ప్రియమైన బిడ్డలారా. అంతేకాదు కానీ ఇప్పటి వరకు సేవలో మరి మేము ముందుకు అడుగులు వేస్తూ వెళ్ళటకు ఎంతో గొప్ప కృపను మాకు అనుగ్రహించాడండి. మన జీవితంలో గమనించాలి, విశ్వాసము లేకుండా ఉన్నట్లయితే మొదటగా దేవునికి మనం ఇష్టలుగా ఉండము. విశ్వాసము లేకుండా ఉన్నట్లయితే దేవునిలో నువ్వు ఏమి కూడా ఎప్పుడు కూడా పొందుకోలేవు ప్రియమైన బిడ్డలారా. అందుకే విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమైనది. నీ విశ్వాసాన్ని నువ్వు ప్రతి దినము కాపాడుకుంటూ ఉండాలి. నీ విశ్వాసాన్ని నువ్వు ప్రతి దినము కూడా దాన్ని బలపరుచుకుంటూ ఉండాలి. విశ్వాసపు స్థాయి నీలో ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి అంటే దేవుడి వాక్యాన్ని అధికముగా చదువుతూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. అంతేకాదు గొప్పగా ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడే నీ జీవితంలో విశ్వాసపు స్థాయి పెరుగుతుంది ప్రియమైన బిడ్డలారా. ఎప్పుడైతే మనలో విశ్వాసపు స్థాయి తగ్గిపోతుందంటే శోధకుడు వచ్చి శోధించినప్పుడు విశ్వాసపు స్థాయి తగ్గిపోతుందండి. అందుకే శోధకుడు నీ దగ్గరికి రావాలి అంటే నీ విశ్వాసాన్ని బహుగా పెంచుకునే వ్యక్తిగా ఉండాలి. దేవుడి వాక్యం పట్ల నమ్మకం కలిగి ఉండాలి. దేవుడి వాక్యంలో రాయబడింది, ఆకాశము భూమి గతించినా కూడా గతించని మాటలు యందు నమ్మిక ఉంచాలి, కానీ అపవాది యొక్క మాటలు యందు నువ్వు నమ్మిక ఉంచకూడదు. నీ విశ్వాసము ఎంతవరకు ఉండాలంటే ఈ భూమి మీద కళ్ళు మూస్తే నేను పరలోకానికి వెళ్తానన్నంతవరకు నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. రెండో మాట చెప్పమంటావా, చివరి క్షణం వరకు నీ విశ్వాసాన్ని దెబ్బ కొట్టుకు వాడు ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అర్థమవుతుందా? ఒకసారి విశ్వాసము మనం కోల్పోయినామనుకో, కళ్ళు మూసేటప్పుడు ఎక్కడికి వెళ్తామో కూడా తెలియదు. భయము, భీతి, చీకటి, టెన్షన్. ఎందుకు ఇవన్నీ? అల్ప విశ్వాసం ఉంది కాబట్టి, సాతానికి చోటిచ్చాం కాబట్టి. వాడికి ఎప్పుడైతే మనం చోటిచ్చామో ఈ లోకములో ఒక అద్భుతమైన జయ జీవితాన్ని మనం జీవించలేం ప్రియమైన బిడ్డలారా. అదే విశ్వాసంతో మనం ఉన్నామనుకోండి, దేవుని వాక్యం చెప్తుంది యేసు ప్రభు పరలోకంలో మనకు ఒక అద్భుతమైన స్థానాన్ని సిద్ధపరిచాడు. కాబట్టి మనం పరలోక సంబంధికులము, ఈ లోకంలో మనం యాత్రికులము. దేవుడు మనల్ని పిలుచుకున్న తర్వాత చక్కటి మంచి జీవితం జీవించమని ఈ లోకానికి బాయ్ బాయ్ అని కళ్ళు మూసేటప్పుడు భయం లేకుండా, కళ్ళు మూసేటప్పుడు భీతి లేకుండా, కళ్ళు మూసేటప్పుడు ఎక్కడికి పోతానని చింత లేకుండా ఈ లోకంలో ఉన్న వారికి ధైర్యాన్ని చెప్పి, నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నా, ఇక్కడ కళ్ళు మూస్తున్నా, అక్కడ కళ్ళు తెరుస్తున్నా, నా కొరకు పరలోకం సిద్ధముగా ఉందని ధైర్యంగా నువ్వు చెప్పగలవు. విశ్వాసం ద్వారా జరిగే బలమైన కార్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి ప్రియమైన బిడ్డలారా. అయితే శోధకుడు ఎక్కడ పనిచేస్తాడంటే నీ విశ్వాసం మీద దాడి చేసేదానికి వాడు రాత్రింబగళ్ళు కూడా ఏం చేస్తాడంటే వాడు కనిపెట్టుకుంటూ ఉంటాడు. అందుకే నీ విశ్వాసాన్ని నువ్వేం చేసుకోవాలంటే ప్రతి దినము కూడా కాపాడుకుంటూ ఉండాలి. నీ విశ్వాసాన్ని ఇంకా నువ్వు పెంచుకుంటూ ఉండాలి.